దేవస్తోత్రగానములపై దివ్య స్థలములు దేవమారు
క్రిస్మస్కి మళ్ళీ స్కిట్ వేసుకుందాం. దయచేసి మనమందరం కూడా క్యాండిల్ సర్వీస్లో మనమందరం మీ అందరికీ క్యాండిల్స్ ఇవ్వబడింది కదా. దయచేసి అందరం లేచి నిలబడదాం. క్యాండిల్స్ ఇవ్వబడినాయి కదా. అది ఎందుకు పట్టుకున్నారు? అది ఎందుకు మీ కింద మీ అందరికి ఇచ్చామంటే యేసయ్య ఆయన చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఈ లోకానికి వచ్చిన కనుక ఆయన భూమిలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, నువ్వు లోకానికి వెలుగు అని అన్నారు అన్నమాట. సో మనం అందరం కూడా ఈ లోకానికి మనమందరం కూడా వెలుగు. ఈ లోకానికి మనమందరం కూడా వెలుగు. హైదరాబాద్ పట్టణానికి మనం అందరం కూడా వెలుగు. హైదరాబాద్ పట్టణానికి మనం అందరం ఆశీర్వాదకరం అన్నమాట. దేవా, ఈ సాదృశ్యంగా ఈ క్యాండిల్ నేను వెలిగిస్తున్నాను. దేవా, నా జీవితాన్ని వెలిగించు. నీ రాకడ వరకు నేను నీకు సాక్షిగా ఉంటానయ్యా. నీ రాకడ వరకు నేను వెలుగుతూ ఉండాలి ప్రభా. నీ రాకడ వరకు ఈ వెలుగు నాలో ఉండాలి. మనుషులు నాలో ఈ వెలుగును చూడాలి ప్రభా. నేను అనేక మందికి వెలుగును పంచే వ్యక్తి నేను ఉండాలి. నేను చీకట్లో ఉండే వ్యక్తిగా నేను ఉండొద్దని ఈ వెలుగు ఈ క్యాండిల్ మనం వెలిగిస్తున్నాం. ఈ క్యాండిల్ వెలుగుతున్నట్టుగా దయచేసి ఎవరి మీద పడకుండా జాగ్రత్తగా పట్టుకోనండి. మనమందరము కూడా అనేక మందికి వెలిగించే వ్యక్తులుగా ఆయన రాకడ వరకు మనం అందరము కూడా ఇదే రీతిగా వెలిగిన వ్యక్తులుగా, వెలిగే దీపాలుగా అనేక మందిని ఆ వెలుగులోకి నడిపించే వ్యక్తులుగా మనం అందరం ఉండాలని సాదృశ్యం అన్నమాట. ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు, మనల్ని వెలుగుగా చేశారు. మనం ఇక్కడ నుంచి మనం కూడా ఈ లోకానికి వెలుగుగా వెలగాలి. మనం ఉండే ప్రతి స్థలంలో మనం ఈ లోకానికి వెలుగు జ్యోతుల వల్లే ప్రకాశించాలి. ఎవరైతే స్వార్థ ప్రకటిస్తారో వారి పాదములు సుందరమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మన మట్టిగా మనం రక్షించబడడానికి కాదు, కానీ మనం కూడా అనేక మందికి రక్షణను ప్రకటిస్తూ, స్వార్థను ప్రకటిస్తూ, జ్యోతుల వల్ల వెలుగుతూ ఆ యేసే వెలుగును మనలో ఉంచుకొని అదే వెలుగులో అనేక మందిని కూడా వెలిగిద్దాం. సో క్యాండిల్ లైట్ సర్వీస్ లో పాట పాడుతుండగా వెలుగును మనం పాట పాడుతున్నాం. Hallelujah.
ఉండాలి ప్రభా. నీ భుజంలోపై రాజ్యభారం ఉన్నట్టుగా ఈ ఒక తీర్మానం తండ్రి, నీ యొక్క భారాన్ని నేను కూడా మోస్తాను తండ్రి. ఇగో క్రిస్మస్ చేసుకున్నట్టు కాదు, ఈ యొక్క క్యాండిల్ ఏదో ముట్టించినట్టు కాదు, వెలిగిస్తున్నందుకు కాదు, నీ యొక్క భారాన్ని నేను కూడా మోస్తాను తండ్రి. నీ భారాన్ని నేను పంచుకుంటాను ప్రభా. నేను అడుగుపెట్టు ప్రతి స్థలంలో నీ గురించి నేను ప్రకటిస్తాను ప్రభా. నీ రాకడ వరకు నేను వెలుగుతాననే తీర్మానంతో మీరందరూ కూడా చివరి ప్రార్థనకు సిద్ధపడాలని మనం చేస్తాం. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన, నేను వెలుగుతాను తండ్రి. ప్రార్థించుకుందాం. మన చేతిలో ఉన్నటువంటి క్యాండిల్ లాగా కరుగుతున్నప్పటికీ ఇంకొకరికి వెలుగునిచ్చేటువంటి జీవితాన్ని ఈ క్రిస్మస్ దినాన తీర్మానం చేసుకుందాం. ఉదయం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఈ క్యాండిల్ లాగా నేను లోకానికి వెలుగుగా, నీ వెలుగును నేను ప్రకటించడానికి వెలుగు జ్యోతి వలె సిద్ధపరచుకుంటానని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయమున మా చేతుల్లో వెలిగించబడుతున్నటువంటి క్యాండిల్ పట్టుకొని ప్రభువా మీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నా తండ్రి. క్యాండిల్ ఏ రీతిగా అయితే కరుగుతూ అనేకులకు వెలుగునిస్తుందో, మా జీవితాలను మీ కొరకు తండ్రి సమర్పించుకుంటూ అనేకులను వెలుగు దగ్గరికి నడిపించడానికి ప్రభువా ఒక తీర్మానంతో ఈ యొక్క సెమీ క్రిస్మస్ రోజున ఈ స్థలము నుండి వెలుగుకు మీ దైవ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించండి దేవా. అనేకులకు నా ప్రభువా వెలుగును పంచేవారిగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎదుగున తండ్రి ఈ హైదరాబాద్ పట్టణం అంతటిని తండ్రి నీ వెలుగులోనికి నడిపించినటువంటి ఒక జ్యోతులను మమ్మల్ని వెలిగించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఇలాంటి మా చేతులు పట్టుకోవడం కాదు కానీ తండ్రి అనేకులకు వెలుగునిచ్చినటువంటి వారిగా మమ్మల్ని మేము సిద్ధపరచడానికి నీ పరిశుద్ధాత్మ అగ్ని మా మీద కుమ్మరించిన తండ్రి అనేకులకి వెలుగును పంచి అభిషేకముతో ఇస్తున్నటువంటి అభిషేకించదు దేవా. నీ ఆత్మ వర్షము మా మీద కుమ్మరించబడిన ఆత్మని ప్రార్థిస్తుంది. ఈ వెలుగును నీ హైదరాబాద్ పట్టణానికి మేము అందించడం ఆత్మని ప్రార్థిస్తుంది. నీ వెలుగులోనికి అనేకులు మేము నడిపించడం ఆత్మని ప్రార్థిస్తున్నా. ఆ తీర్మానాన్ని మీరు అంగీకరించినందుకు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ నా ప్రతి యవన బిడ్డను ప్రభు మీరు దర్శించండి అయ్యా. ఈ సంతోషంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నా. ఇదొక సంతోషం మాత్రమే కాదయ్యా అయ్యా, ఇదొక సెలబ్రేషన్ మాత్రమే కాదు కానీ తండ్రి మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఇతరుల కొరకు వెలిగించినటువంటి వారిగా నిలబడే తీర్మానంతో స్థలం నుండి వెలుచున్నాము దేవా. అభిషేకించండి. ఇదిగో తండ్రి పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నా తండ్రి. ఇదిగో ప్రభు మీరు అభివృద్ధి పరచండి. అనేక యవన బిడ్డలు మీ కొరకు సిద్ధపరచడానికి అయ్యా మీరు తీసుకుంటున్నటువంటి ప్రతి ఆలోచన యేసు నామములో సఫలమగునుగా అని ప్రార్థిస్తున్నా. ప్రతి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము యేసు నామములో ఎదుగునంతటి సమృద్ధిగా విస్తరించినగా అని ప్రార్థిస్తున్నాము. రాజ్యం ఈ ప్రాంతమంతా తండ్రి ఒక యవన బిడ్డలు పట్టుబడుతున్నగా అని ప్రార్థిస్తున్నాను తండ్రి. చెడు వ్యక్తుల మీద బానిసలవుతున్న ప్రతి బిడ్డ తండ్రి వాక్యము చేత వెలిగింపబడుటకు పట్టబడుతున్నగా అని ప్రార్థిస్తున్నా. ఈ స్థలంలో ప్రభా అనేక జ్యోతులు వెలగబడుటగా అని ప్రార్థిస్తున్నా. అయ్యా ఆరిపోతున్నటువంటి నరకానికి సిద్ధపడుతున్నటువంటి అనేక యవన బిడ్డలు ఈ వెలుగులోనికి ఆకర్షింపబడుతున్నగా అని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు. నిదాసుని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తన నిదాసుని అభిషేకించండి ప్రభా. అయ్యా యవన కాలంలో మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇది మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నా, శిష్యుని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ చేరిన ప్రతి యవన బిడ్డను ప్రభు మీరు జీవించమని ప్రార్థిస్తున్నా. ఇది తండ్రి ఈ మంచి ఆలోచనతో ముందడుగు వేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. ఇది ఇంతవరకు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఆరాధన ముగించుకొని తిరిగి మా గృహాలకు వెళ్ళనే ఉంటుండగా మీ దైవాశీర్వాదాలు నిబంధన దీవెనలు మా మీద కుమరించి ఈ క్రిస్మస్ ఆనందముతో మా జీవితాలను ముందుకు కొనసాగించుకోవడానికి మీ అద్భుతమైన అభిషేకాన్ని మా మీద కుమరించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.